నమస్కారం ప్రజలారా. రాజారెడ్డి కాడి నుంచి మన జగనన్న దాకా దొంగ లెక్కలు చూపించేటువంటి విజయసాయి రెడ్డి నిన్నటి రోజున మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదంటే కల్తీ మద్యాన్ని విక్రయించి కల్తీ మద్యాన్ని తయారు చేసి దొబ్బిన డబ్బంతా ఈడీ సోదాలు చేయటం, ఆ డబ్బుని ఆడబెట్టారు, ఆ కథ అయింది కార్ఖాన అయింది అనేటువంటి విషయంలో ఈడీ సోదాలు జరిపిన తరువాత విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. సరే ఏం మాట్లాడుతున్నాడు ఏందని మనం వినాలా. ఎందుకంటే సరే విజయసాయి రెడ్డి ఇప్పుడు శాంతియుతంగా ఆయన వ్యవసాయం చేసుకున్నప్పటికీ 151 వచ్చి రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే చుక్కలు చూపించినామో ఆ చుక్కలు చూపించేటువంటి దాంట్లో విజయసాయి రెడ్డి పాత్ర కూడా ఉన్నది. కాబట్టి మన జగనన్న మరి ఏం చేసి పొగబెట్టి బయటికి పంపించారు. సరే అవన్నీ అవసరంలే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. చెప్పయా విజయసాయి రెడ్డి, రంగేసుకుంటే ఏమి నెత్తికే చెప్పు. చేయాల్సింది చంద్రబాబు నాయుడు ప్రెమిసెస్ ని ఈ రోజు నెలకి 5,000 కోట్ల రూపాయలు లంచం తీసుకుని అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు విదేశాల్లో అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఇప్పుడు మన కొడాలి నాని అన్న భాషలోనే కదా మనం చెప్తే అర్థమవుతుంది. మామూలుగా చెప్తే అర్థం కాదు. ఎవడమ్మా మొగుడు చెప్పినాడు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు ఏది దాన్ని ఏమంటారు, దాన్ని లంచాలు తీసుకుంటున్నాడు, మరి కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవడమ్మా మొగుడు చెప్పినాడని మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులే అడగరా విజయసాయి రెడ్డి. ఏంది కథ సార్ నువ్వు చెప్తా. నెలకి 5,000 రూపాయలు మినిమం. 5,000 రూపాయల మళ్ళా సంవత్సరానికి 60,000 కోట్లు. ఓయమ్మా 5 సంవత్సరాలకి 3 లక్షల కోట్లు. ఓయమ్మా ఇది అది మనం సంపాదించింది ఉంటుందిరా. 175 నియోజకవర్గాల నుంచి సంపాదించిన డబ్బులు మన జగనన్న సంపాదించిన డబ్బులు ఉంటాయి. నువ్వు చెప్పే లెక్కలన్నీ కూడా అర్థమవుతుందా? మనం అవినీతి చేస్తున్నాం, మనం అక్రమాలు చేస్తున్నాం, మనం అవినీతి అమ్మ మొగుడుగా పేరు ప్రఖ్యాతులు మనకున్నాయి. మరి వేరే వాళ్ళకి ఆపాదించడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆపాదించున్నావు? సరే నీలో అంత సేవ, అంత కలేజా, అంత సత్తా నీలో ఉంటే మరి వాస్తవాలు మరి ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారని చెప్పొచ్చు కదా. మనం ఎక్కడెక్కడ తీసుకున్నాం, మనం ఎక్కడెక్కడ కమిషన్లు మింగినాం, ఎక్కడెక్కడ మనం కమిషన్లు అడిగితే వాళ్ళు ఈయన దానికి మనం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నాం, వాళ్ళని ఏ విధంగా పొగబెట్టి పక్క రాష్ట్రాలకు పంపించినాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏడ అవినీతి చేసినాడు, ఏడ అక్రమాలు చేసినాడు, ఏడ లంచాలు తీసుకున్నాడు, నీకులో అంత సాగు ఉంటే వచ్చి చూపి. ఎందుకు ఊరికే ఆరోపణలు చేసిన పాట ఏమొస్తుంది? ఆరోపణలు చేసిన పాట ఏమొస్తుంది? మనం అవినీతి సొమ్మంతా దొబ్బి పక్క దేశాలకు పోయి పక్క రాష్ట్రాలకు పోయి మనం ఏ విధంగా పెట్టుబడులు, మనకు ఏదైనా సరే పాకిస్తాన్తో మనకు సంబంధాలు, ఆఫ్ఘనిస్తాన్తో మనకు బాగా సంబంధాలు ఉంటే మీరు ఆడగడ పెట్టుబడులు పెడతారా? మీరు ఏమిటేం రాళ్ళు కొట్టి సంపాదించిన డబ్బులు కాదు కదా. లేదంటే అన్న అడిగి మీ కట్లు కొట్టుకొని వచ్చింది డబ్బులేం కాదు కదా. ఊరికే వచ్చేది కమిషన్లో ఫోన్ కాల్ చేసి బెదిరించి. చెప్పు నువ్వు చెప్పరా నాయనా, చెప్పు 3 లక్షల కోట్లు నేను మినిమం అంటే మినిమం గా చెప్తా ఉన్నా. మినిమం చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తా ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బు అంతా? గతంలో ఆయన 40-42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్ గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఈ భూమి నువ్వేమన్నా అగ్రిమెంట్ రాసుకోవడం ఏడే ఉంటానని ఏమన్నా బోగ్గా ఎందరూ పోయే వాళ్ళే. ఆ టైం వచ్చిందంటే, ఆ రాత వచ్చిందంటే నిద్రపోయేవాడు నిద్రలోనే పోతాడు, ఇంకొకటి చేసేవాడు ఇంకొకటి అవన్నీ నువ్వేం బ్రహ్మంగారు కాదురా. అవులే నువ్వు ఒక పూర్వం పోకువి. నువ్వేంది ఎప్పుడు పోయేది, ఎప్పుడు వచ్చేది? నువ్వు చెప్పేది ఏంది బొక్క? చెప్పేందో అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తాను, చెప్పు. అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని. సరే పుణ్యం చేసి చచ్చిపో అని మాట్లాడుతున్నాడు. సరే ఏదైనా సరే విమర్శలు చేసేది రాజకీయంగా ఉన్నాం. సరే విమర్శలు ప్రతి విమర్శ అన్నీ ఉంటాయి. మరి విజయసాయి రెడ్డి సచ్చే ముందు ఏం చేసినాడు, ఏం పని చేద్దాం అనుకున్నాడు అనేది నాకు కూడా తెలిసింది. మరి దాని గురించి మనం వివరించుకోవాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడినాడు కాబట్టి మన విజయసాయి రెడ్డిని కూడా మనం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి దగ్గర ఉండేటువంటి వ్యక్తి నాకు చెప్పిన మాటలే. నేనేమి ఇంకోటి చేసిందే కాదు. విజయసాయి రెడ్డి కూడా సాగుపోయే లోపల మంచి పని చేసే పోవాలన్నాడు. ఎందుకు సీమరాజా ఇట్లా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు.
విజయసాయి రెడ్డి ఏమి భాష మాట్లాడినాడో, విజయసాయి రెడ్డి ఏం మాట్లాడినాడో అదే నేను మాట్లాడుతున్నా. చనిపోయే ముందుగా చనిపోయే తల్లికి ఏం చేయాలనుకున్నాడు విజయసాయి రెడ్డి అనేది నేను చెప్తా, మీరు వినండి. ఇప్పుడు 10 పనులు అనుకున్నాడు, 5 పనులు ఇప్పుడు లిస్ట్ అవుట్ చేశాడు. ఒకటోది ఏంద్రా అంటే అన్నను ప్రధానమంత్రిని చేయటం. రెండోది ఏంద్రా అంటే సజ్జలను ఏదో ఒక రకంగా పొగబెట్టి బయటికి పంపించటం. మూడోది ఏంటంటే సజ్జల భార్గవ రెడ్డి ప్లేస్లోకి శాంతి కొడుకుని తీసుకొని వచ్చి ఆడ పెట్టడం. నాలుగోది ఏంద్రా అంటే షర్మిలమ్మకు ప్రాణహాని ఉండదు అని అన్నారు, దాన్ని ఏదో ఒక రకంగా నిజం చేయాలంటాం. ఇంకొకటి ఉండదు కానీ అది నేను చెప్పలేను. ఇది విజయసాయి రెడ్డి సాగబోయే లోపల ఈ పనులు చేసి ఇంకా ఒక 5 పనులు 6 పనులు ఉన్నాయి. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తాడు, అది రివీల్ చేస్తాడు. ఖచ్చితంగా మనందరికి ఇక్కడ మనకు ఇదవుతుంది. సరే, ఈ విజయసాయి రెడ్డి పోబోయే లోపల ఈ మంచి పనులన్నీ ఇక్కడ చేసి పోతాడేమోనని మనం కూడా వేచి చూడాల్సినటువంటి సమయం ఉన్నది. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, దానికి ప్రతి విమర్శలు కూడా ఉంటాయి. ఇటాటి అవులే కోతలేంది, ఇటాటి పనికిమాలిన కోతలేంది, నువ్వు చేసినటువంటి లంగా బఫూన్ డెకాయిడ్ పనులు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఎంత నీతిమంతుడువో, నువ్వు ఏ విధమైనటువంటి లంగా బఫూన్ డెకాయిడ్ పనులు చేస్తావో అందరికి తెలుసు. ఏ విధంగా దొంగ లెక్కలు చూపించావో తెలుసు. నీ బతుకంతా దొంగ లెక్కలు చూపించడంలోనే ప్రారంభమైంది, నీ బతుకంతా దొంగ లెక్కలు చూపించడంలోనే మునిగి తేలినావు. నువ్వేందిరా మాట్లాడేది? సరే, ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఆరోపణలు చేసినావు, మరి నిరూపించు. 5,000 కోట్లు ఒక నెలకంటున్నావు, యానించి ఈ అమ్మ మొగుడేమన్నా చెప్పినాడా అని మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులే మాట్లాడతారు. మరి మన కొడాల నానిగారు లాంటి వాళ్ళు అదే కదా, ఆ భాష ఉపయోగిస్తారు కదా, ఆ భాషనే మాట్లాడతారు కదా, వాళ్ళకేం సమాధానం చెప్తాము? సో ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకొని మనం ఎంతవరకు మాట్లాడాలా, మనం ఎంత మేరకు మాట్లాడితే రాష్ట్ర ప్రజానికం దాన్ని స్వీకరిస్తారు, దాన్ని ఆహ్వానించారు అనేది కూడా ఒకసారి గుజ్జులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ఎంత కరెక్ట్ అయినటువంటి కరెక్ట్ మంతుడివో తెలుసు, నువ్వెంత నీతిమంతుడివో తెలుసు, నీ బఫూన్ పనులేందో తెలుసు. ఈరోజు నీ మీద నీ ఇంట్లో నీ కార్యాలయాల్లో అదే నీ ఆఫీసుల్లోనే ఈడీ సోదాలు చేసినారని నీ ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు. ఏడమ్మా నువ్వంత కరెక్ట్ అయినటువంటి వ్యక్తివి? ఏడ్రా నువ్వు అడిగి పోయి కట్లు కట్టుకొని వచ్చి డబ్బులు సంపాదించింది? ఏడ్రాళ్ళు మోసినావు నువ్వు డబ్బులు సంపాదించి? చెప్పు, దీనికి చెప్పరా? ఊరికే మాట్లాడితే సరిపోతుందా? ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు ఒక రోజు ఆలోచన చేసుకొని మనం ఏ విధమైనటువంటి లంగా బఫూన్ పనులు చేసినాం, 5 సంవత్సరాల పాటు మనం ఏ విధంగా కార్యకలాపాలు జరిపినాం, ఏ విధంగా వైజాగ్ని కేంద్రంగా పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచి ఏమేమి లంగా పనులు చేసినాం, ఏ విధమైనటువంటి స్మగ్లింగ్లు చేసినాం, ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడినాం, ఏ విధంగా అవినీతి చేసినాం, ఏ విధంగా అధికారులు బెదిరించి ఎంతమంది కాడ మనం ఏమేమి పనులు చేసినామని ఆలోచన చేయి. రెవెన్యూ కావచ్చు, లేకుంటే ఇంకొకటి కావచ్చు, నీ ఇష్ట ప్రకారం ప్రభుత్వ భూములు ఏమేమి దొబ్బినావునైనా నువ్వు అంత కరెక్ట్ అయినోడివిరా? కరెక్ట్ అయినోడు అయ్యుంటే ఈరోజు ప్రజల్లోనే ఉండేవాడివి. కరెక్ట్గా వాడు కాకనే నువ్వు కరెక్ట్ అయినటువంటి వ్యక్తివి కాకనే నువ్వు ఈరోజు పోయి శాంతియుతంగా వ్యవసాయం చేసుకుంటున్నావు. హౌలే, నువ్వా మాట్లాడేటప్పుడు ఒక రోజు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి విజయసాయి రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, సరే విజయసాయి రెడ్డి గారు, మీరు మరి చంద్రబాబు నాయుడు గారిని అన్నిటిగానే మీరు సావబోయే తలికి మరి మీరు అనుకోండేటువంటి ఆ మిగిలిన పనులన్నీ కూడా ప్రజానికానికి చెప్పండి. ఇప్పుడు మనం ఏదో 4 చెప్పినాం, ఆ మిగిలినటి కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసి మరి తమరు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతారని తెలియజేసుకుంటూ, అంటే నేను పోవాలని అనుకోవడం కాదు ప్రజలారా, నేను అంటుంది మా విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి దానికే నేను వివరణ ఇస్తా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.